సినిమా వాళ్ళు అసలు సమాజంలో ఏమి జరుగుతోంది అంటే ఎక్కువ సర్క్యులేషన్లో ఉన్నవి ఏమిటి అన్నది అంటే సన్నివేశాలు కావచ్చు, లేకపోతే కొన్ని సందర్భాల్లో జరిగే ఇన్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే కొన్ని పేర్లు కావచ్చు, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఈ విషయంలో మనం గమనిస్తే కనుక గతంలో దాసరి నారాయణరావు గారు ఇలా ఏదైనా ఒక సంఘటన జరగగానే సమాజంలో ఆ సంఘటన బేస్ చేసుకుని సినిమా తీయొచ్చా అని చెప్పేసి ఒక ఆలోచన చేస్తుండేవాళ్ళు ఆయన. అలాగే అట్ ది సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఏమైపోయిందంటే ఒక పాపులర్ డైలాగ్స్ని తీసుకుని ఆ పేరుతో సినిమా తీయడం అన్నది కొంతకాలంగా జరుగుతూ ఉంది. ఎందుకు అంటే నిజానికి ఆ సంఘటనకి ఆ డైలాగ్ ఆ సందర్భంలో ఉపయోగించుండొచ్చు, కానీ సినిమా విషయం దగ్గరికి వచ్చేసరికి సినిమాలో కేవలం ఒక డైలాగ్ని పెట్టుకుని సినిమా తీయడం అన్నది అంత సులువైన విషయం కాదు. కానీ సినిమా వాళ్ళు ఏదైనా చేయగలరు అని చెప్పి మనకు గతంలో నిరూపించారు. ఒక వారం రోజులుగా విపరీతంగా నానినటువంటి ఏదైతే డైలాగ్ ఉందో సీజ్ ద షిప్ అనేది మనం చూసాం. అది ట్రెండింగ్ కూడా అయిపోయింది సోషల్ మీడియాలో. దాంతో ఏంటంటే సహజంగానే కొందరు ఇప్పుడు వర్మ లాంటి వాళ్ళు, వర్మ శిష్యులు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ పదాన్ని వెంటనే రిజిస్టర్ చేయించుకుంటే రేపొద్దున వీళ్ళ సినిమా తీస్తారా తీరా అన్న తర్వాత సంగతి, కానీ రిజిస్టర్ చేసుకుంటే ఎవరో ఒకరు సినిమా తీయడం కోసం లేకపోతే ఆ పదం మీద మోజుతోనో లేకపోతే ఫర్దర్గా ఇంకేమైనా జరిగితే కనుక ఇది ఈ రోజున కేవలం ఒక పదము లేకపోతే పవన్ కళ్యాణ్ నోటప్పటి వచ్చింది. రేపొద్దున ఏదైతే అక్కడ జరిగిన ఇన్సిడెంటు మరింత వైల్డ్ ఫైర్గా మారి జాతీయ స్థాయిలో కనుక ఒక సంచలనానికి కనుక నాంది అయితే కనుక ఖచ్చితంగా ఈ డైలాగు లేకపోతే ఈ పేరుతో వచ్చే సినిమాకి ఉండేటువంటి ఒక క్రేజ్ అనేది మామూలుగా ఉండదు. కాబట్టి కొందరు ఏంటంటే ముందు చూపుతో సరే రిజిస్ట్రేషన్కి ఏమవుతుంది, ఒక 1000 రూపాయలు కట్టాలి ఆ పేరు కోసం, అలాగే 100 రూపాయలు, మొత్తం 1100 రూపాయలు మాత్రమే రిజిస్ట్రేషన్కి ఫీజు అవుతుంది. అయితే ఈరోజు ఏంటంటే ఛాంబర్లో వాళ్ళు చెప్పింది కేవలము మేము రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి డబ్బులు మాత్రమే తీసుకున్నాము, ఆ టైటిల్ ఉందా లేదా అంటే ఆల్రెడీ దానికి దగ్గరగా ఉన్న టైటిల్ కానీ లేకపోతే ఆ టైటిల్ కానీ గతంలో ఎవరైనా చేశారా లేదా అన్నది చెక్ చేసి దానిని బట్టి వాళ్ళకి ఆ టైటిల్ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. మనకు తెలిసిన సమాచారం ఏంటంటే రాజేష్ అనేటువంటి ప్రొడక్షన్లో ఉండేటువంటి ఒక ఆయన ఈ టైటిల్ని రిజిస్టర్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్కి అభిమాని కూడా అని తెలిసింది. అయితే ఈ సినిమాని నిజంగా సెట్స్ మీదకి తీసుకెళ్తారా లేకపోతే కేవలం టైటిల్ రిజిస్టర్ చేశారా? ఎందుకంటే ఇలాంటి టైటిల్కి ఉండే క్రేజ్ దృష్టి ఏంటంటే ఇతను కొంచెం ఆలస్యం చేశాడు అనుకోండి, ఇంకో 3-4 వచ్చేస్తారు ఆ టైటిల్ రిజిస్ట్రేషన్ కోసం. కాబట్టి రేపొద్దున సిన్సియర్గా సినిమా తీయాలనుకునే వాళ్ళు ఎవరైనా వస్తే ఈ రాజేషే తన సినిమా తీయలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కూడా, తనకు నచ్చిన వ్యక్తులకో తనకు తెలిసిన సంస్థలో నిజంగా దీన్ని సినిమా తీస్తారనుకుంటే ఆ టైటిల్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ నోటమ్మట వచ్చినటువంటి ఆ డైలాగ్ సీజ్ ద షిప్ అనే డైలాగ్ ఏదైతే ఉందో ఆ పేరుతో తెలుగు చలనచిత్ర మండలిలో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది.